అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హుస్నాబాద్ పట్టణ ఇన్ని అవార్డులు రావడానికి కానీ, పట్టణం శుచిశుభ్రతగా ఉండడానికి కానీ కారకులైనటువంటి వాళ్ళందరినీ కూడా బట్టలతో పెట్టి సత్కరించాలనేటువంటి నిర్ణయం తీసుకొని వాళ్ళందరికీ బట్టలు, దండ, పూలు, పండ్లు అన్నీ పెట్టి వాళ్ళందరూ కూడా గౌరవించుకునే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతోంది. తప్పకుండా వారందరికీ సందర్భంగా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా శుభాకాంక్షలు. ఎందుకంటే గాంధీ గారు ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని వృత్తిరీత్యా అయినా సమాజంలో బాధ్యతగా మీరు ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. తప్పకుండా మీ సేవలు ఎవరు కూడా మర్చిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. వారికి మనందరం కూడా పట్టణం పరిశుభ్రంగా ఉండాలంటే మనం కూడా మనసా వాచ భాగస్వాములు సహకరించాల్సిన అవసరం ఉన్నది. పట్టణ పరిశుభ్రతలో మనం కూడా అందరం కూడా భాగస్వాములు అయితే మనందరం కూడా వాళ్లకు సహకరించినట్టే, గౌరవించినట్టే అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం ఒక ప్రతిజ్ఞ రూపంలో తీసుకోవాలి అందరం కూడా. అదేవిధంగా పట్టణంలో కాలుష్య నివారణ కావచ్చు, పరిసరాల పరిశుభ్రత కావచ్చు, ప్లాస్టిక్ నివారణ, ఈ రోగాలకు కారణమైన ప్లాస్టిక్ నివారణ కావచ్చు, అనేక అంశాల పట్ల కూడా ఇంకా మున్ముందు మనం కార్యక్రమాలు తీసుకుందాం. అందరికీ కూడా ఆరోగ్యం బాగుండాలనేటువంటి ఆలోచనతోటి ఒక సోషల్ యాక్టివిటీస్లో కూడా అందరూ కూడా భాగస్వాములు కావాలనే సందర్భంగా కోరుతూ, మరి మహాత్మా గాంధీ గారు ఇచ్చిన స్ఫూర్తి, శాంతి, అందరూ కూడా గ్రామాల అభివృద్ధి లేదా ప్రజల సర్వమత అందరి సమ్మేళనం, ఈ విధంగా వారు కొన్ని దేశానికి సూచనలు చేసినారు. అటువంటి గాంధీ గారిని మనం ఈరోజు 76వ వర్ధంతి సందర్భంగా స్మరించుకొని వారి మరి నివాళులు ఘనంగా అర్పిస్తున్న సందర్భంగా మరొక్కసారి అందరికీ కూడా నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.